హాయ్ అండి, అందరికీ ప్రైజ్ లార్డ్. యేసయ్య నామములో మీ అందరికీ నా వందనాలు. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వింటున్న వీరందరూ కూడా క్షేమముగా ఉందురుగాక, మీ హృదయాలకు నెమ్మది కలుగునుగాక. ఒక్కసారి దేవునితో మీకున్న మొదటి జ్ఞాపకాలు గుర్తు చేయాలనేది ఈ వాక్యం యొక్క సారాంశమై ఉంది. ఏంటి ఆ మొదటి జ్ఞాపకాలు అంటే, యేసయ్యతో నేను జీవిస్తాను, యేసయ్యలా బ్రతుకుతాను, యేసు కొరకే నా జీవితాన్ని అర్పిస్తానని మొట్టమొదటిగా దేవునితో మన పరిచయం కలిగినప్పుడు, దేవుణ్ణి మన స్వంత రక్షకునిగా మనం అంగీకరించినప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఏమైపోయాయో అని ఒక్కసారి జ్ఞాపకం చేయాలనేదే నా ఆలోచన అయ్యింది. ఆయన మనకు గురువై ఉన్నారు, మనము శిష్యులమై ఉన్నాం. శిష్యత్వంలో ఉన్న మనము జీవితాంతం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, మార్చుకోవాలి. అవి మొదట్లోనే చేయగలుగుతున్నాం. తర్వాత ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నప్పుడు మన సొంత నిర్ణయాల మీద ఆధారపడుతూ, మన సొంత ఆలోచనల మీదే మనం నిలబడిపోతూ కొన్నిసార్లు దేవుని ఉద్దేశాలు తెలుసుకోలేకపోతున్నాం. తెలుసుకోవాలి, మార్చుకోవాలి, నేర్చుకోవాలి. ఎప్పుడు ఆయన ఏం చెప్తున్నారు ఆ మాటల మీదే ధ్యాస పెట్టాలి. ఆయన పాదముల యొద్ద నేర్చుకోవడానికి కూర్చోవాలి. అప్పుడే ఆయన ఉద్దేశాలు శిష్యులు నేర్చుకోగలుగుతారు. మనం అడగడానికి, పొందుకోవడానికి గంటల తరబడి కూర్చుంటాం, కానీ బాధ కలిగించే విషయం నేర్చుకోవడానికి కూర్చోలేం కదండి. దేవుని స్వరాన్ని వింటూ ఆయన ఉద్దేశాలు తెలుసుకుని ఆయన పని చేసి ఎన్ని రోజులైంది? అవును కదండి, ఎన్ని సంవత్సరాలు అయిపోయిందో కదండి. దయచేసి ఏ పనిలో ఉన్నా, ఎక్కడ ఉన్నా ఆలోచన, ధ్యాస ఆయన మీద పెడదాం. ఆయన ఏం మాట్లాడతారో అని ఆయన మాట కొరకు ఎదురు చూద్దాం. ఆయన మాటలు మనల్ని బ్రతికిస్తాయి. దయచేసి అందరూ కూడా మీరు ఏ పనిలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా, నా దేవుడు నాతో ఏం మాట్లాడదలిచి ఉన్నారు, నా దేవుడు నాకు సమీపంగా ఉన్నారు, ఆయన మాట వినాలి అనే ఆలోచన కలిగి మన దినచర్య ప్రారంభిద్దాం, మన దినచర్యను ముగించుదాం. ఆయన మాటలు వింటూ ఆయన ఉద్దేశాలు తెలుసుకుని మన అడుగులను ముందుకు వేద్దాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.